శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 నవంబర్ 21 శుక్రవారం నుండి మార్గశిర మాసం మొదలయ్యింది. కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవుల ఆరాధనలో మునిగి తేలే భక్తులు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవరాలుగా భావిస్తారు. నవంబర్ 21వ తేదీ శుక్రవారము పాడ్యమి తిథి నుంచి మార్గశిర మాసము మొదలయ్యి డిసెంబర్ 19వ తేదీతో మార్గశిర మాసము ముగిసిపోతుంది. ఈ నెలలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించారు. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మార్గశిర మాసంలోని ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. జీవితాంతము డబ్బుల కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభము కలుగుతుంది. అంతటి శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఎన్ని వారాలు పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మార్గశిర మాసంలో మొత్తము 4 గురువారాలు వచ్చాయి. ఈ 4 గురువారాలలో లక్ష్మీ వ్రతాన్ని చేసిన వారికి దీర్ఘ సుమంగళి తత్వము ప్రాప్తిస్తుంది. అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. 4 గురువారాలలో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి కటాక్షము మీ కుటుంబంపై ఖచ్చితంగా పడుతుంది. మార్గశిర మాసంలో నవంబర్ 27వ తేదీన మొదటి లక్ష్మీ గురువారము వచ్చింది. మొదటి లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగము నివేదించాలి. డిసెంబర్ 4వ తేదీన రెండో లక్ష్మీ గురువారము వచ్చింది. అమ్మవారి పూజలు నైవేద్యంగా అట్లు నివేదించాలి. డిసెంబరు 11వ తేదీన మూడో లక్ష్మీ గురువారము వచ్చింది. అమ్మవారి పూజలు పరమాన్నము నైవేద్యంగా సమర్పించాలి. డిసెంబరు 18వ తేదీన 4వ గురువారము వచ్చింది. ఆనాడు చివరి లక్ష్మీ వారము. ఈ రోజున పూజలు నైవేద్యంగా పులిహోర, గారెలు నైవేద్యంగా నివేదించాలి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి. ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మము అందంగా ఉండాలి. అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న ఇక లక్ష్మీ పూజను ఎర్రటి గులాబీ పూలతో పూజించుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవికి గులాబీ పూలు, ఎర్ర పూలు అంటే చాలా ఇష్టమట. అందుకని ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యము సమర్పించి ధూప, దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవిని నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేసి తలపై అక్షింతలు వేసుకొని పూజను ముగించాలి. ఈ గురువారాలలో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం జపించవచ్చు. ఇలా 4 గురువారాలు లక్ష్మీదేవిని పూజించి 5 ముత్తైదువులకు తాంబూలము సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది.
మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు గురువారాలలో అత్యంత శుచిగా ఉండాలి. గురువారము రోజున తలకు నూనె రాయకూడదు. అలాగే తల దువ్వుకోవడం, జుట్టుకు చిక్కులు తీసుకోవడం చేయకూడదు. తలకు ముడి వేసుకొని ఉండాలి. అలాగే మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్ళాలి. నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే నారాయణాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితము లభిస్తుంది. ఈ మార్గశిర మాసంలోని గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందారట. కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందని విశ్వాసం. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసి వారికి సకల శుభాలు కలుగుతాయి.